తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఏం రాజన్న జూళ్ళు పాత పడ్డట్టున్నాయి. మా తాతల నాటి చూడలే అట్లనే ఉంటాయి అవి. అవునా? అవును కానీ సంతగాడేడి కనబడతలేడు. మీ చేనులకు వస్తలేడు సర్పంచ్ సాబాడు? వస్తలేడు మీ వాడు. మరి మీ వాడిని పంపిస్తావా, వేరే వాళ్ళని పెట్టుకోమంటావా? నువ్వు ఓన్ని పెట్టుకోకు, మా ఓన్నే బుదిరికిచ్చి పంపిస్తా. సరే సరే, డబ్బులు వస్తున్నాయి మరి సరే రెడీ చేసి పంపి. సరే సరే. మా ఊర్లో పొలాల పండుగ మస్తుగా జరిగింది. పొలాల పండుగ అంటే తెలంగాణలో మొట్టమొదటి పండుగ. ఎట్లుంటుంది తెలుసా? ఎడ్లను తీసుకొని మంచిగా తానం చేపించి మంచిగా ముస్తాబ్ చేసి కంకణాలు కట్టి జోలలేసి డప్పుల సప్పులతోని ఊరు మొత్తం ఊరేగించి, మనకే కాకుండా ఎడ్లకు కూడా దేవుళ్ళ దీవెన ఉండాలని మా ఊరిని సల్లంగా చూసి ఆ పొచ్చమ్మ తల్లికి కొండంత బలమిచ్చి అంజన్న స్వామికి దయగల్ల దేవుడు మా రామయ్యకి మొక్కి ఇంటికి తీసుకెళ్తాం. సంవత్సరం అంతా కష్టపడి మాకు బువ్వ పెట్టిన మా ఇంట్ల కోసం ఈ పొలాల పండుగ జరుపుకుంటాం. ఏమిరా ఏం చేస్తున్నావు? ఎడ్లు పట్టేస్తుందని చెప్పే ఆ సంతుగాడు సర్పంచ్ చేనులకు కూడా పోతలేట. ఆవా అయినా యూత్ పోరాలు చేను పని ఆడేస్తారు చెప్పు. ఏమి యూత్ రా? యూత్ అంటే యూత్ తెచ్చి అన్నం పెడుతుంది ఎవరా? చేనుల పని కాదు, బతకడానికి ఏ పని చేసినా ఏమైతారా? మరి ఎట్లా నేను చెప్తే ఇంటలేడు, నువ్వు చెప్తున్నట్టు ఏం చేద్దా చెప్పు. మరి ఏమిరా నువ్వు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తావు? నేనేం సపోర్ట్ ఇస్తుందని సంతుగాడు వస్తున్నాడు. కొననే కూడా గవ్వే పాత జోళ్ళు ఏమన్నా అంటే తాతల కాలం జోళ్ళు అంటాడు. ధైర్యమే కాదు. ఏమిరా సర్పంచ్ చేనులకు పోతలేవట గారు నువ్వు? అసలు నేను నోళ్ళు అడుగుమన్నాలే సర్పంచ్ని. నేను చెప్పినా నీకు పోతాని, నేను చేను పని చేయ. మరి ఏం పని చేస్తావురా? మరి అటు చదువు పని చేసినావు, ఇటు చేనుల పని చేసినావు, ఎట్లా బతుకుతావురా మరి నువ్వు? అరే ఊర్లో నా ఇజ్జత్ పోతున్నాయి. అరే సంతు, నీ కొడుకంటే నా ఇజ్జత్ పోతున్నది. నేను చేను పని చేయ. నేనేంది చేను పని చేసుడేంది? అవు మరి నువ్వు దిగొచ్చినావు మొగుల మీద నుంచి, చక్కగా చేనుల పని చేసుకపో. చెల్లి నేను చెయ్య. పైసలే కావాల్సింది, నేను సంపాదించి చూపిస్తా. అరే ఈసారి గణేష్ లా వేరే లెవెల్ వేద్దాం రా. మొత్తం డీజే పెడదాం. అరే ఈసారి డెకరేషన్ మాత్రం ఇచ్చి వాడేద్దాం రా. లైటింగ్ మొత్తం యాగం పెడదాం. అవురా భయ్. అరే ఈసారి గణపతి ఇచ్చి వాడేద్దాం. గణపతి మంచిగా పెడదాం. సంతాన్ నచ్చింది. ఏం ముచ్చట పెట్టిరా నన్ను ఇడిసబెట్టి? అరే గణేష్ గురించి అన్నాను, అప్పటికాడికి వస్తలేవు. నేను లేని కూర్చుండ పెడతారా రా గణపతి? నువ్వు లేని ఎందుకు కూర్చోబెడతామన్నా? అప్పటి నీకోసం చూస్తున్నాం, వచ్చి కూర్చో. నేను ఎందుకు కూర్చోబెడతావా చెప్పు. ఇప్పుడు ఎట్లా కూర్చున్నా పెడదాం? గణపతి కూర్చోబెడదాం కానీ ఫస్ట్ చిన్న అడిగినారా? అన్నాడు అడుగుదా అన్నాడు. చల్లాడు. బాల గణేష్ మండల్కి ఇదేంద్రా పోయి చాలు చేసి నిమిషం కూడా కాలే అప్పుడే వచ్చేస్తుంది, తోటికి వస్తుందా? చల్లాడు. ఇదేం రా పోయి ఒక్కళ్ళు పోయినాక ఎట్లా రా? చాలా ఆక ముందేనే పోతున్నారు అందరు. మీరన్ను అరే గుడ్డు, మీ మమ్మీ చూస్తున్నాయి పోనాడు. అన్నా మా మమ్మీ ఇస్తున్నాను, పోతా. ఏంద్రా ఇది? ఒక్కొక్కరు వెళ్ళిపోతే ఎట్లరా? నవ్వుతారేంద్రా బర్రెపాలు పెట్టుకొని? అరే మనం అందరం ఒక మాట మీద ఉండాలిరా. మరి ఆవంటది. అరే వీళ్ళతో తిరుగుతున్నా, మనం ఆడుకున్నా పోదాం రా. ఇక్కడ కూడా అక్కడ వెళ్ళిపోతే చందోడు అడుగుతారా? ఇక మనం డీజే ఎట్లా పెడతాం, బ్యాన్లు ఎట్లా పెడతాం? రెస్పాన్సిబిలిటీస్ లేవురా మీకు? అరే మీరన్నా ఉన్నరా పోయి? అరే ఓడోడు పోయిండు, అలా అందరి పేర్లు రానియద్దు. వాళ్ళకి టీ షర్ట్ ఇవ్వద్దు, షెర్వాణి ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. చింటన్నా, మన ఊర్లో పొలాలు ఈసారి మస్తు జరిగింది. అరే కానీ రాజన్న ఎట్లేమన్నా పాత జోళ్ళు పెట్టిండా వీటికి? ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోదాం చందకు. మా ఇంటికి ఎందుకురా? ఊళ్ళో వాళ్ళు పెద్ద మరి సర్పంచ్ ఇంటికి పోదాం పన్నాడు.
మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ చందకు రాలా? చల్ నువ్వు ఉంటే మేము రాము. అరే నేనేం చేసిండ్రా మిమ్మల్ని? ఏదో ఒకటి పంచాయతీలు వేసుకుంటే అవస్థ పెడతావు మాకు. ఇగో ఈయనకి నాకు దిమా ఖరాబ్. ఈడొక పాగలగాడు దొరికింది నాకు. నేను మరీ అంత ఎదవలా అరే నేనేం చేసినా అన్న? నువ్వు నన్ను అంటున్నావు. నువ్వు ఆడు దోస్తులే కదా ఇక ఇద్దరు జిగిరీలు. దోస్తులు అయితే నువ్వు అన్నాను, నన్ను ఎందుకు ఏ అంటున్నావు? గాడికే తెస్తారు మీరు అంతా ఇద్దరు. అదంతా గంగలో పోని అన్న. ఇప్పుడు మీరు చందకు వస్తున్నా లేదా? మీరు గణపతి గారు రాలా? ఏ రామ్ ఏం కా- రాలేదా? రామ్ ఇది ప్రసాదం కోసం వచ్చినప్పుడు వీళ్ళకి ఏం పెట్టద్దా? పోనీ. పో పో మస్తు మాట్లాడినావు, పో. ఏ పొన్ని రా పోయి, పొన్ని. చూసుకుంటా ఏ పని రా పోయి, పొన్ని. అడగరా ఏంద్రా ఏమైంది? ఎందుకు వచ్చినారు? అరే మాయ లేడరా, మాయ వచ్చినాక రా పొన్నాడు. అరే ఎటు పోతున్నారా? చెందిచ్చేదాకా వద్దు. ఏ సంతు నీకు చెప్తే అర్థమైతలేదా? మాయ వచ్చినాక రా పొన్నాడు. ఆగుర్రా ఆగుర్రి. అయితే మామ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మనకేమైనా పని ఉందా? మాకేం పని ఉంది? ఇట్లా కాదురా, ఆగు. పోతుందిరా మీ అక్క. ఇలా సంగతి ఇట్లా కాదు, ఫోన్ చేసి చెప్పాలి. హలో నాన్న, ఈ సంతుగాడు చంద కోసం వచ్చిండు. నువ్వు వచ్చినాక ఇస్తానంటే పోతానే పోతలేడు ఇంటి నుంచి. ఇంకొకసారి మాట్లాడాలి. ఇగోరా. హలో అంకుల్. నేను బయటకు వచ్చినా కానీ షెడ్ కాడికి వచ్చినాక ఇస్తా. అదే అంకుల్ నేను చెప్పిన. అరే సర్పంచ్ వచ్చినాక ఇస్తారా అంటే ఈ పొరగాళ్ళు ఇంటలేరు, అడుగుతారు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని. సరే అంకుల్, సరే వెళ్ళిపోతాం. ఓకే అడుగురా. సరేనా మరి మీరు ఊరు మొత్తం చిన్న అడిగేయండి, నేను జరసేపు బండుకొని వస్తాను. మన గ్రూప్ లీడర్ ని చేంజ్ చేసుకుందాం. ఇదేంద్రా బాయ్, రాకపోతే డైరెక్ట్ లీడర్నే చేంజ్ చేస్తా. సరే నెక్స్ట్ వాళ్ళ ఇంటికి పోదాం. అన్న మీ ఇంటికి పోదాం. మా ఇంటికి ఎందుకు రా? అన్న నువ్వు మీ ఇంటికాడ రాపిస్తేనే అందరి ఇంటికాడ రాపిస్తావు, లేదంటే రాపియావు అన్న నువ్వు. నడురా బాయ్, మా ఇంటికి పోదాం. అచ్చుడు ఎక్కరా బాయ్, ఆడు నడు. ఒక్కడు ఎక్కని గట్టి అడుగుని అడిగి పీలి. సరేనా? ఇదేరా ఇల్లు అటెడు పోతురు. నడు మీరు పోయి అడుగులు. మిల్ల నేను ఎటు వచ్చిండ్రు? పొలాల దగ్గరకు వచ్చినాయి, గణేష్ చతుర్థి దగ్గరకు వచ్చింది, చంద కోసం వచ్చింది. అప్పుడు గణేష్ వచ్చింది ఎవరా? అయినా పైసలు లేవు ఇప్పుడు దగ్గర. అడుగుతారు రాగురా. ఏమరా బాబాయ్ నేనే లీడరు వీళ్ళకి. అయితే ఎంతో కొంత ఇచ్చి బాబాయ్ ఇచ్చేతున్నా ప్లీజ్. పైసలు ఎట్లా ఇస్తారు రా? ఇక బాబు ఎట్లా నువ్వని బాబాయ్ ప్లీజ్ ఇచ్చేది. సరే రాసుకోండి. బాబా ఎంత రాసుకోవాలా? ఒక 10 రూపాయలు రాసుకో. 10 రూపాయల కోసం గిరిదాకా వచ్చినామా మేము? 10 రూపాయలు బాబాయ్. మేము ఎంత మస్తు ఇస్తారేమో అనుకున్నాం, మాకన్నా ఎంత మస్తు ఇస్తారేమో అనుకున్నాం, మాకు నిన్ను నమ్మి మేమైతే గిట్ల చేస్తావేమే నువ్వు? మరి ఏందిరా ఆస్తి మొత్తం రాసిమంటావా ఏంది? అవన్నీ కాదు కానీ ఒక 500 రా. పైసలు లేవేం లేవు. ఒక 500 రా బాబాయ్. నీకోసం ఎంత ఎలివేషన్ ఇచ్చినా నేను. మా బాపయ్యాడు మా బాబాయ్ ఇస్తాడని చెప్పి పట్టుకొచ్చినా నా ఇజ్జత్ పోతుంది. అరే ఏంట్రా ఇది? సరే రాసుకోండి. ఓకేనా? 500 ఓకే. అటు ఇటు ఊపు, అటు ఇటు ఊపు. రే సీనా నన్ను చెంద అడుగుదాం. గట్టిగా అడగాల. ఇప్పుడు ఊర్లో ఎక్క గిరాక్ సీనా దుకాణంలోకి అవుతుంది. సీనాడు ఏం చందరా గిరాకీ లేదు, ఏం లేదు. చందాలంటలేము. అవరా దేవుని కోసం అయితే చెప్పవరా సంత, నువ్వన్నా చెప్ప వీళ్ళకు. ఏం చెప్పాలా?
అరే నేనేం చెప్పాలన్నా నీ దుకాణం ముంగడ కనపతి నువ్వు చెంది అరే అవన్నీ కొని రాబాయ్. అన్న పేరు సీను, అన్న పేరు సీను, తింటాడు పాను, అన్న పేరు సీను, అన్న పేరు సీను. పేపర్ రాసుకోండి 200 రాసుకోరి. 500 రాయ్. రాసుకోండి ఒక 500 రాసుకోండి. అన్న పేరు మీ 500. చలో నడు. అంకుల్ ఇది ఆడదాకా మనదే కొట్టేయండి. సరే నేను నీళ్ళు పట్టుకొని వస్తాను. సరే ఏమైందిరా? అబ్బులన్నా గణేష్ చందా ఇప్పుడేం గణేష్ చందరా, ఇంకా టైం ఉంది కదా. పొలాలు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ గణపతేగా. హౌ మెనీ డేస్ రే? అరే ఇప్పుడే డ్రోన్ పెట్టి మందు కొట్టిస్తున్నారా భయ్, పైసలన్నీ ఆనికే పోయినాయి. ఇప్పుడు అడిగితే ఎట్లా ఇవ్వాలి నేను? అన్న మన ఊళ్ళో టెక్నాలజీ యూజ్ చేసేది నువ్వే చంది లేకపోతే ఎట్లా అన్నా మరి? సరేరా ఎంత రాయాలి చెప్పు. 1000 రూపాయలు. 1000 రూపాయలు రా. బాగానే ఎక్స్ట్రా. 1000 రూపాయలా? సరేరా ఫోన్ పే ఇస్తా, వెళ్ళండి. బబ్లన్న మనకు 1000 రూపాయలు ఇచ్చిండు. రామసింహం బబ్లన్నకే, రామసింహం బబ్లన్నకే. ఏంటో లైవ్ అన్న. మరి మా డీజే బ్యాండ్లు ఎట్లా అన్నా మరి? మనకు ఒక్కోళ్ళు యాగం చెంద రాసినా మనకి వెళ్ళిపోతుంది తెలుసా. ఏంద్రా ఏమైంది? గణేష్ చందనా మన ఊరు మొత్తంలా ఓలెక్కిచ్చిండ్రా. ఎంత ఇచ్చిండ్రా? 1000 రూపాయలు ఇచ్చిండ్రా. 5000 రాసుకోండి. నా పేరు కాదరా, మౌనిక పేరు మీద రాసుకో. మౌనిక పేరు మీద రాసుకో. అడి చూస్తానేమ్రా, రాసుకోండి. పేరు రాసింది. అందుకేనా సైలెంట్ ఉన్నా. 5000 వచ్చినాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మా సంతగానే దునియా మొత్తాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలని కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, సినిమా జిందగీ పేజ్. చెప్పండి రా. లైక్ చేయండి.